సున్నుండలు తినటానికి ఎంత రుచిగా ఉంటాయో పని కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. ఇది ముందుగా మినుములు తీసుకొని అందులోని మట్టి పిల్లలు ఒడ్లు ఉంటాయండి, అవేమీ లేకుండా క్లీన్గా శుభ్రపరచుకోవాలి. నేను వచ్చేసరికి ఒక 5 కేజీల మినుములు తీసుకున్నానండి. నేను ఆర్డర్స్ మీద స్నాక్స్ పికిల్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో నాకు సున్నుండల ఆర్డర్ ఉంది, అందుకని 5 కేజీల మినుములు తీసుకొని వాటిని మట్టి పిల్లలు అవి క్లీన్ చేసుకున్న తర్వాత వేపుకున్నానండి. ఈ వేపుకునే ప్రాసెస్ వచ్చేసరికి మీడియం ఫ్లేమ్ మీద జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టామా పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పప్పు మాత్రం వేగదండి. మీడియం ఫ్లేమ్ మీదే దోరగా వేపుకోవాలి. నేను 5 కేజీల మినుములకు గాను 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. ఒక 5 యాలకులు వేసుకున్నాను. యాక్చువల్గా మినుములకి ఒక సహజ సిద్ధమైన స్మెల్ వస్తుందండి వేపితే. ఆ స్మెల్ని యాలకుల స్మెల్ డామినేట్ చేయకూడదు, అందుకనే నేను 5 మాత్రమే తీసుకున్నాను 5 కేజీలకి. వీటిని చల్లారబెట్టుకొని పప్పు ఆడుకున్నానండి. పప్పు ఆడుకొని వాటిని చెరిగితే నాకు 5 కేజీల మినుములకి 1.5 కిలోల పొట్టు వచ్చిందండి. 3 కేజీలన్నర మాత్రమే పప్పు వచ్చింది. సో ఫైనల్గా కమ్మని నెయ్యితోటి ఉండలు చుడితే ఇదిగోండి ఫైనల్గా రిజల్ట్ ఇలా వచ్చింది. మేము నెయ్యి కూడాను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి మాత్రమే వాడతామండి. ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి.